కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ప్రముఖ లలిత రైస్ ఇండస్ట్రీకి చెందిన 4 యూనిట్లలోనూ పరిశ్రమల అధినేతల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 2 రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున ఉదయం 5 గంటల సమయంలో పరిశ్రమలు ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. యజమానులు మట్టే బ్రదర్స్తో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. పరిశ్రమల్లో లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. రైస్ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న లలిత రైస్ ఇండస్ట్రీస్ పై ఆదాయ పన్నులు దాడులు జరగడం చర్చనీయాంశమైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. థ్యాంక్ యూ శోభా. ఏదైతే కాకినాడ జిల్లా పెద్దాపురంలోని ప్రముఖ లలిత రైస్ ఇండస్ట్రీలో అయితే కనుక ఐటీ శాఖ దాడులు అయితే జరుగుతున్నాయి. అంటే 2 రోజులుగా ఈ ఐటీ దాడులు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. ఐటీకి సంబంధించిన అధికారులు అయితే కనుక నిన్న తెల్లవారుజామున 5 గంటలకే ఆ లలిత రైస్ ఇండస్ట్రీలోకి అయితే చేరుకొని అక్కడి నుంచి సిబ్బందిని ఎవరిని కూడా లోపలికి కానీ బయటకు కానీ వెళ్ళనివ్వకుండా అక్కడే అడ్డగించి అక్కడ ఐటీకి సంబంధించిన ఆదాయ పన్నులు శాఖకు సంబంధించిన పన్నులు ఏ విధంగా కడుతున్నారు, అలాగే ఎగుమతులు ఎంతెంత చేస్తారనే వ్యాపార లావాదేవీలకు సంబంధించి అయితే కనుక ఐటీ శాఖ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. అంటే 2 రోజులుగా ఈ ఐటీ శాఖ అయితే దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ మట్టే యజమానులు అయితే కనుక మట్టే సోదరులు అంటే మట్టే ప్రసాద్, మట్టే శ్రీనివాస్ ఇళ్లలో కూడా దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో అయితే కనుక 4 చోట్ల ఆ ఐటీ శాఖ దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా చూస్తే అంటే ఈ యజమానుల ఇళ్లలోనే కాకుండా బంధువులు అంటే కాకినాడలో బాలాచేరు సెంటర్, అలాగే వీరకమ్మల సెంటర్ లో ఉన్న బంధువుల ఇళ్లలోనూ దాడులు చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే ఆ లలిత ఇండస్ట్రీలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ఇళ్లలో కూడా దాడులు చేసి ఏ విధమైన అవినీతి జరిగింది, అలాగే పన్నులు ఏ విధంగా అని ఎగ్గొట్టిన పరిస్థితి ఏమైనా ఉందా అనే దాని మీద అయితే కనుక అధికారులు సోదాలు ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది శోభ. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.